హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాగీస్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లి నువ్వుల లడ్డూలు. ఇది చాలా హెల్దీ అండి. ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చు. పిల్లలకైతే చాలా హెల్దీ ఫుడ్ అండి, చాలా బలం అన్నమాట. ఐరన్ కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది, సో బాగా తినేయచ్చు. పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు డైలీ ఒకటి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బోన్స్కి బాగా బలం. అండ్ డైట్ చేసే వాళ్ళు కూడా రోజుకొకటి తీసుకుంటే చాలా బాగుంటుంది. హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు నువ్వులు, హాఫ్ కప్పు జీడిపప్పు, బెల్లం ఒక కప్పు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక పల్లీలు వేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని పల్లీలు దోరగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలండి. కలర్ కూడా మారుతాయి చూడండి. ఓకే, పల్లీలు వేగిపోయాయి. బౌల్లోకి తీసుకుందాం. తర్వాత నువ్వులు వేయించుకోవాలి. నువ్వులకి ఇలాగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల నువ్వులు బాగా లోపల వరకు వాటర్ వెళ్ళిపోయి మంచిగా వేగుతాయండి. ఇలా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. వేగిపోయాక ఇలా ముద్దగా కాకుండా పొడి పొడిగా అవుతాయి చూడండి. చూడండి వేగిపోయాయి. ఇంకా బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇలాచీ తీసుకోవాలండి. ఒక 7 ఇలాచీలు సరిపోతాయి. ఇలాచీ మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. పైన లేయర్ తీసేసి ఇలాచీని మనం రోట్లో వేసుకొని దంచుకోవాలండి. మిక్సీ పట్టినప్పుడు సరిగ్గా అవ్వదు. చూసారు కదా, ఇలాచీ పౌడర్ రెడీ అయిపోయింది. పల్లీలు పొట్టు తీయకూడదండి, ఎందుకంటే ఫైబర్ ఉంటుంది కదా. కాజు కూడా వేయించాల్సిన అవసరం లేదు. ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. బెల్లం లాస్ట్లో యాడ్ చేయాలండి. అలాగే మరీ ఫైన్ పేస్ట్గా అవసరం లేదు, కొంచెం పలుకులుగా ఉంటేనే పంటికి తగులుతుంటుంది. అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. స్వీట్ ఇంకా ఎక్కువగా తినేవాళ్ళు ఇంకా హాఫ్ కప్స్ బెల్లంని యాడ్ చేసుకోండి. బౌల్లోకి తీసుకుందాం. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూలుగా తయారు చేసుకుందాం. ఎయిర్ లేకుండా బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండలుగా చుట్టుకోవాలండి. చూసారు కదా ఎంత మంచిగా రౌండ్గా వచ్చిందో లడ్డు. ఇలాగే మిగిలిన మిశ్రమాన్ని మొత్తం కూడా లడ్డూలుగా చేసుకోవాలి. అయిపోయిందండి. ఇంకా బౌల్లోకి తీసుకుందాం. నోరూరించే తీయని లడ్డూలు రెడీ అయిపోయాయి. ఈ
ఈరోజు చిట్కా. పచ్చిమిరపకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి వాటి తొడుములు తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.